ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? అత్యంత భక్తిపరులుగా కనిపించే కొందరు వ్యక్తులు ఎందుకో ఎప్పుడూ చాలా అశాంతితో చంచలంగా ఉంటారు. ఈ వింతైన ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఈ తరం వాళ్లు ఆధ్యాత్మికతను ఒక సైన్స్లాగా చూడటం మొదలుపెట్టారు. మరి అంతర్గత శాంతిని నిజంగా కనుక్కోవడానికి ఆ ప్రాక్టికల్ మార్గమేంటో ఈరోజు మనం విశ్లేషిద్దాం. సరే, అసలు ఈ చర్చకు పునాది ఏంటో చూద్దాం. ఒక శక్తివంతమైన మాటతో మొదలు పెడదాం. ఈ మాటలు వింటే మనం చేసే మతపరమైన ఆచారాలకి, మనం నిజంగా కోరుకునే అంతర్గత ప్రశాంతతకు మధ్య ఎక్కడో ఏదో తేడా ఉందనిపిస్తుంది కదా. ఈ విశ్లేషణలో మనం ఒక 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మతానికి ఆధ్యాత్మికతకు మధ్య తేడా ఏంటి దగ్గర నుంచి మొదలుపెట్టి శాంతిని సాధించడానికి ఉన్న సైంటిఫిక్ పద్ధతుల వరకు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, అసలు మతానికి ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న తేడా ఏంటి? ఇది అర్థమైతేనే మనకు మిగతాదంతా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన పోలిక ఉంది. చూడండి, మతం అనేది మన శరీరం లాంటిది. అంటే మన బయటి రూపం, మనం చేసే పనులు, మన ఆచారాలు. కానీ ఆధ్యాత్మికత అనేది మన ఆత్మ లాంటిది. అంటే మన లోపలి సారం, మన అసలైన స్వరూపం. సాధారణంగా ఏం జరుగుతుందంటే, చాలా జీవితాలు ఈ శరీరం చుట్టూనే తిరుగుతుంటాయి. మన పేరు, మన ఉద్యోగం, మన గుర్తింపు ఇవన్నీ శరీరానికి సంబంధించినవే. కానీ అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవ్వాలంటే వీటిని దాటి ముందుకెళ్ళాలి. సరే, లక్ష్యం ఆత్మను చేరుకోవడమైతే మరి ఆ ప్రయాణమెలా ఉంటుంది? శరీరం నుంచి ఆత్మ దాకా వెళ్లే దారి ఏంటి? ఈ ప్రయాణంలో 4 దశలుంటాయి. చూడండి, చాలా స్పష్టంగా ఉంది. మొదట భౌతికమైన శరీరం, దాని దాటితే మనస్సు, మనస్సు అనే అడ్డంకిని కూడా దాటితే ఆత్మ, చివరికి ఆత్మ పరమాత్మలో అంటే ఆ విశ్వ చైతన్యంలో లీనమవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కేవలం మాటలు కాదు, ఇదొక ప్రాక్టికల్ విషయం. మరి ప్రయాణంలో మనకు అతి పెద్ద అడ్డంకి మనస్సు. దాన్ని దాటడానికి మన దగ్గరున్న సాధనాలే యోగా మరియు ధ్యానం. సరే, ఇప్పటిదాకా మనస్సు ఒక అడ్డంకి అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ మనస్సు అంటే ఏంటి? దాని స్వభావం ఏంటి? ఇప్పుడు దాని గురించి కాస్త లోతుగా చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనసు అంటే మన శరీరంలో మెదడులాగానో గుండెలాగానో ఉండే ఒక అవయవం కాదట. అదొక స్థితి. ఎలాగంటే నీళ్లు చల్లబడి గడ్డకట్టి మంచుగా మారినట్టు మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు గడ్డకట్టినప్పుడు ఏర్పడేదే ఈ మనసు. మంచు ఎలాగైతే చల్లగా ఉంటుందో అలాగే మనస్సు సహజ స్వభావం కూడా నెగటివ్గా ఉంటుంది. దానికి వర్తమానంలో ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ చూసినా అయ్యో గతం అలా జరిగిందే అని బాధపడటమో, లేదా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన పడటమో, ఈ రెండిటి మధ్య తిరుగుతూ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? సింపుల్, ఆ మంచుని కరిగించాలి. అదెలా? దానికి ఆలోచనలు, జ్ఞాపకాలు అనే ఇంధనాన్ని ఇవ్వడం ఆపేయాలి. మన దృష్టిని గతం నుంచి, భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉంటామో అప్పుడు ఆత్మ యొక్క నిజస్వరూపమైన శాంతిని మనం అనుభవిస్తాం. ఓకే, మనస్సును కరిగించాలి, శాంతిని పొందాలి అంటున్నాం. బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా సాధ్యం? దీని వెనకున్న సైన్స్ ఏంటి? ఏదైనా సరే బ్యాలెన్స్ తప్పితే ప్రమాదమే. ఇక్కడ కూడా అంతే. కేవలం భక్తి మార్గంలో ఉంటే వాళ్ళు తరచూ అశాంతితో కనిపిస్తారు. మరోవైపు కేవలం యోగా, టెక్నిక్స్ మీదే దృష్టి పెడితే అక్కడ అహంకారం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే లక్ష్యం ఏంటంటే సమతుల్యత. ఈ సమతుల్యత కోసమే ఉన్న మార్గం భక్తియోగం. ఇదేం చేస్తుందంటే భక్తిలో ఉండే భావాన్ని, యోగాలో ఉండే సైన్స్ని రెండింటినీ కలుపుతుంది. అప్పుడు మన అంతర్గత స్థితి చాలా స్థిరంగా ఉంటుంది. ఇక టెక్నిక్ విషయానికొస్తే ఇది చాలా సింపుల్, సైంటిఫిక్ పద్ధతి. ముందుగా మన శ్వాసని గమనించడం మొదలుపెట్టాలి. తర్వాత మనస్సులో ఒక మంత్రాన్ని అనుకుంటూ ఆ మంత్రాన్ని శ్వాసతో కలిపేయాలి. అంటే నీళ్లల్లో చక్కెర ఎలా కరిగిపోతుందో అలాగే ఆ మంత్రం మన శ్వాసలో పూర్తిగా లీనమైపోవాలి. మరి మనం సరైన దారిలో ఉన్నామా లేదా అని తెలుసుకోవడం ఎలా? దానికి కొలమానం చాలా సింపుల్. ఒకే ఒక్క ప్రశ్న అడగాలి, నేను శాంతితో ఉన్నానా? ఎందుకంటే దైవత్వం అంటే ఏదో కాదు, శాంతి. ఆ శాంతి మీలో ఉందంటే మీరు కరెక్ట్ దారిలోనే ఉన్నారని అర్థం. చివరిగా ఈ మార్గంలో
చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే తమ ప్రోగ్రెస్ని లెక్కేసుకోవడం. నేను ఎంత దూరం వచ్చాను, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని ఆలోచించడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఆధ్యాత్మికతలో మనం ప్రయాణించే దారే మన గమ్యం. నేనక్కడికి చేరుకోవాలి అనే టెన్షన్ని వదిలేయాలి. ఎందుకంటే ఆ మార్గంలో నడవడమే, ప్రతి అడుగు ఆస్వాదించడమే అసలైన సాధన. దీన్నే అర్థం చేసుకోవడానికి ఒక సైంటిఫిక్ ఉదాహరణ చూద్దాం. మన శరీరంలో శక్తి స్థాయిలు రోజులో మారుతూ ఉంటాయి. చూడండి, సూర్యోదయం అప్పుడు మనలో 100% పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మధ్యాహ్నానికి అది 50-50 అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి 100% నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ప్రయాణంలో ఉండటమంటే ఈ మార్పులను అంగీకరించి వాటితో పాటు ప్రయాణించడం, అంతేగాని వాటితో పోరాడటం కాదు. సో ఒక చివరి ఆలోచనతో దీన్ని ముగిద్దాం. శాంతియే దైవరూపమైతే మనం వెతకాల్సింది ఎక్కడో దూరంగా ఉన్న గమ్యాన్ని కాదు కదా. బహుశా మన మనస్సు నిశ్శబ్దంగా ఉన్న ప్రతి క్షణంలో మనం అనుభవించే ఆ ప్రశాంతతే దైవత్వమేమో.